హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన దేశానికి చైనా బార్డర్ ఎంత డేంజరో, మన ఇంటికి మన చుట్టాలు అంత డేంజరు. అసలు వీళ్ళు మనుషులు కాదండి, మారు వేషంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు. ఇంటికి రాగానే హాల్లో కూర్చోరు, స్కానింగ్ మొదలు పెడతారు. మనం ఫోన్ చూస్తుంటే ఒక లుక్ ఇస్తారు, మనం బయటికి వెళ్తుంటే ఒక లుక్ ఇస్తారు. మామూలుగా ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడుగుతాం. కానీ మా చుట్టాలు వస్తే మాత్రం మా రక్తం తాగుతారా లేదా మా ప్రాణాలు తీస్తారా అని అడగాలనిపిస్తుంది. వీళ్ళ ఫేవరెట్ హాబీ ఏంటో తెలుసా? మన ప్రశాంతమైన జీవితంలో పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి చలిమంట కాచుకోవటం. నన్ను చూడగానే వీళ్ళ ఫస్ట్ క్వశ్చన్, ఏరా ఏం చేస్తున్నావు? నేను ఖాళీగా ఉన్నాను మావయ్య అనంటే, ఖాళీగా ఉన్నావా అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారు. అంటే ఏంటి, పని పాట లేని వాళ్ళే పెళ్లి చేసుకుంటారా? లాజిక్ ఏంటి సార్? దీనమ్మ, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఈ చుట్టాల్లో ఒక బ్యాచ్ ఉంటది, కంపారిజన్ బ్యాచ్. వీళ్ళకెప్పుడు ఆ పక్కింటి సురేష్ గాడే హీరో. మా మామయ్య గారు పొద్దున్నే వస్తారు, ఒరే చూసావా ఆ సురేష్ గాడు అమెరికాలో జాబ్ కొట్టాడంట, డాలర్లలో సంపాదిస్తున్నాడు అని మొదలు పెడతారు. వాడు అమెరికాలో ఉంటే నాకేంటి మామయ్య అంటే, వాడు చూడు వాళ్ళ నాన్నని విమానం ఎక్కించాడు, నువ్వున్నావు, మీ నాన్న కనీసం బస్ స్టాండ్ కూడా చూపించట్లేదు అని సెంటిమెంట్ కొడతారు. అసలు ఆ సురేష్ గాడు అమెరికాలో సాఫ్ట్వేర్ కొడుతున్నాడా లేక పిజ్జాలు అమ్ముతున్నాడా వీళ్ళకి ఎలా తెలుసు? వాడు అమెరికాలో బాత్రూమ్ కడిగినా వీళ్ళకది నాసాలో రాకెట్ లాంచింగ్ లా కనిపిస్తుంది. అదే మనం ఇక్కడ యూట్యూబ్ లో వీడియోలు చేస్తే టైం వేస్ట్ పనులు అంటారు. మొన్న మా నాన్నగారు సీరియస్ గా వచ్చి, ఒరే శర్మ గారు వాళ్ళ అబ్బాయికి 25 ఏళ్లకే బట్టతలు వచ్చిందంట, నీకింకా జుట్టిందేంట్రా అని అడిగారు. అంటే కంపారిజన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, వాడికి బట్టతలు వస్తే నాకు కూడా రావాలంట, లేకపోతే కాంపిటీషన్ లో వెనకబడిపోతామంట. వాడు బావిలో దూకితే నన్ను సముద్రంలో దూకమనేలా ఉన్నారు వీళ్ళు. సరే, ఈ పోలికలు తట్టుకోలేక పోనీలే ఒక పెళ్లి చేసుకుంటే పీడ వదులుద్ది అని డిసైడ్ అయ్యా. అప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు సినిమా, పెళ్లి చూపులు. బ్రో, ఈ రోజుల్లో పెళ్లి చూపులంటే సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ కంటే టఫ్ గా ఉన్నాయి. మొన్న ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళా. నేనేదో సిగ్గుపడతా కూర్చుంటే ఆ అమ్మాయి డైరెక్ట్ గా నన్ను ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది. మీకు వంట వచ్చా, బట్టలు ఉతకటం వచ్చా, మా నాన్నని బాగా చూసుకుంటారా అంది. నాకు డౌట్ వచ్చి, ఇది పెళ్ళా లేక పని మనిషి ఇంటర్వ్యూనా అని అడిగా. దాంతో ఆగకుండా, మీ సిటీసీ ఎంత, మీ ఇన్హాండ్ శాలరీ ఎంత, ఫ్యూచర్ లో ఆన్ సైట్ వెళ్లే ప్లాన్ ఉందా అని అడిగింది. నాకు డౌట్ వచ్చి, మేడం ఇది పెళ్లి కోసమా లేక లోన్ ఇవ్వటానికా అని అడిగా. ఆ అమ్మాయి కండిషన్లు వింటే మైండ్ పోయింది. 1, అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి కానీ సాఫ్ట్వేర్ జీతం రావాలి. 2, వంట చెయ్యాలి కానీ పని మనిషిని పెట్టాలి. 3, అత్తా మామలు ఉండకూడదు కానీ ఆస్తి మాత్రం ఉండాలి. 4, ఇవన్నీ విన్నాక నేను మా నాన్న వైపు చూసి, నాన్న ఈ అమ్మాయికి మొగుడు కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపం కావాలి, పదా పోదాం అని చెప్పా. ఇంటికి వచ్చాక మా అమ్మ ఏడుపు, నీ వల్ల కాదట్రా, నీకు పెళ్ళవ్వదు, నీ జాతకంలో శని కాదు, శని వాళ్ళ నాన్న కూర్చున్నాడు అంటోంది. అమ్మా, నా జాతకంలో శని ఉన్నాడో లేదో తెలియదు గాని నా లైఫ్ లో మాత్రం ఈ చుట్టాలున్నారు, అదే నా దరిద్రం. ఈ కన్నిటికంటే పెద్ద నరకం ఎక్కడో తెలుసా? ఫంక్షన్స్ లో. అసలు పెళ్లిళ్ళకి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. మనం ప్లేట్ లో వేడి వేడి బిర్యానీ వేసుకుని లెగ్ పీస్ కొరుకుద్దామని నోరు తెరుస్తాం. కరెక్ట్ గా అదే టైంలో ఎక్కడో మూల కూర్చుని ఒక ముసలావిడ లేచొస్తుంది. భుజం మీద చేయి వేసి, ఏం బాబు నీకు పెళ్ళెప్పుడు అని అడుగుతుంది. నాకు ఆకలి చచ్చిపోద్ది. బామ్మగారు తినేటప్పుడు పెళ్లి కూడా ఎందుకు, తిన్నాక మాట్లాడుకుందామంటే, అవి నేనెప్పుడు పోతానో తెలియదు కదా నాయనా, నేను పోయే లోపు నీ పెళ్లి చూడాలి అని బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు లోపల ఏమనిపిస్తో తెలుసా? నువ్వు పోతావో ఉంటావో నీ ఇష్టం బామ్మ, కానీ నన్ను మాత్రం ప్రశాంతంగా బతకనివ్వండి అని అరవాలని ఉంటది. కానీ బయటకు మాత్రం నవ్వి, అమ్మాయి దొరకట్లేదు బామ్మ అంట.
దానికి ఆవిడ ఎందుకు దొరుకుద్ది, రోజు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఎవరొస్తుంది, మొహానికి పసుపు రాసుకో, గుడికెళ్ళు అని ఉచిత సలహాలు ఇస్తుంది. అబ్బాయిలకు పసుపు రాసుకోవడం ఏంటి బామ్మ, నేనేమన్నా బతకమ్మనా? ఇలాంటి టార్చర్ తట్టుకోలేకే ఈ మధ్య ఫంక్షన్స్ లో భోజనాలు మానేసి బయట పానీపూరి తింటున్నా. ఫైనల్ గా ఒక్క మాట ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మీ బయోడేటా చదివారా? మా నాన్న పెళ్లిల బ్రోకర్ కి నా బయోడేటా ఇచ్చాడు. అందులో ఏముందో తెలుసా? కలర్ ఫెయిర్ అంట, నేను ఎండలో తిరిగి నల్లగా మాడిపోయా. శాలరీ హ్యాండ్సమ్ అంట, ఇక్కడ చేతిలో చిల్లిగవ్వలేదు. హ్యాబిట్స్ నో డ్రింకింగ్ నో స్మోకింగ్ అంట. అది ఒక్కటే నిజం, ఎందుకంటే తాగడానికి డబ్బులు లేవు కాబట్టి. ఇలా అబద్ధాలతో పెళ్లి చేస్తే వచ్చిన అమ్మాయి నన్ను తన్ని వెళ్ళిపోదా? సో నా బాధ మీకు అర్థమైతే మీ ఇంట్లో కూడా ఇలాంటి చుట్టాలుంటే వెంటనే గట్టిగా లైక్ కొట్టండి. రేపు పొద్దున్న మీ మామయ్య వచ్చి పెళ్ళెప్పుడు అని అడిగితే నోరు తెరవకండి, సైలెంట్ గా ఫోన్ తీసి ఈ వీడియో ప్లే చేసి చూపించండి. వాళ్ళకి బీపీ వచ్చి పడిపోతారు, మనకి పీడ వదులుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లేకపోతే నా పెళ్ళాగిపోద్ది. ఇట్లు మీ ఏంటి పరిస్థితి రాజా, సైనింగ్ ఆఫ్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.